గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంశీ అండ్ ప్రియా. ఈరోజు అయితే డే 6 ఆఫ్ అవర్ లదాఖ్ ట్రిప్ అండ్ మేమైతే ప్రజెంట్ హుందర్లో ఉన్నాము. నిన్న ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ గోబా హౌసింగ్లో మాకు రూమ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడైతే చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము, కాసేపట్లో బయలుదేరుతాము తుర్తుక్కి. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అనమాట. సో బేసికలీ తుర్తుక్ అనేది ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట, మన ఈ సైడ్ నుంచి చూసుకుంటే. సో ఆ విలేజ్కి మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఏం లేట్ చేయకుండా వీడియో దగ్గర. సో వన్ గుడ్ థింగ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, సో ఇక్కడ ఏదైతే వాటర్ స్ట్రీమ్ వెళ్తుందో, సో బేసికలీ ఇది హిమాలయస్ నుంచి వస్తున్న వాటర్ స్ట్రీమ్. సో చూస్తున్నారు కదా, సో ఆల్ దిస్ ది ఎంటైర్ థింగ్, ఇదంతా ఎంటైర్ విలేజ్ అంతా వెళ్తుంది వాటర్ మొత్తం. అండ్ గ్రేట్ ఏంటంటే ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ నాట్ పొల్యూటింగ్ ది వాటర్, దిస్ వాటర్ ఈస్ ప్యూర్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో జనాలు డైరెక్ట్ ఈ వాటర్ తాగొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మాకు ఈ హోటల్లో ఏదైతే వాటర్ ఇస్తున్నారో అది ఈ వాటర్ ఇస్తున్నారు తాగడానికి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్యూర్ డ్రింకింగ్ వాటర్. మేము యాక్చువల్లీ టేస్ట్ చేసాం, ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా చాలా బాగుంది, టేస్ట్ కూడా వేరే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ కాకుండా చాలా చాలా చల్లగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్లీ కొంచెం స్వీట్, మంచి చాలా బాగుంది. సో దిస్ ఈజ్ సంథింగ్, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇది చూసి. సో చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. సో ఆ వాటర్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంది. స్టార్ట్.
సో గాయస్ అక్కడ బంకర్స్ ఉన్నాయి. అవి చూసారు కదా, ఇవన్నీ బంకర్స్ అన్నమాట. అటు రోడ్డు అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏదో అయింది ఎదరా. సో మిలిటరీ వెహికల్స్ వస్తున్నాయి అటు నుంచి. సో అందరినీ సైడ్కి ఆపారు. మేబీ వన్స్ అవన్నీ పాస్ అయిపోతే మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. रोड पे కాలు దగ్గర
बाकी लोग चले जाओ जिनकी 2 बाइक चले ఏమి ఇవన్నీ తీయద్దు ఏం కాదు అది వచ్చాడు ఎలా బండి తీస్తున్నారు. This is the another bike. పైన చూడు అగైన్స్ టెర్రరిజం ప్రొటెక్ట్స్ అగైన్స్ టెర్రరిజం చదివా ముర్రా ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్ ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ టెర్రరిజం అంట. అన్నాడుగా మార్షల్ అక్కడ ముందెళ్ళడని. ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నమాట. ఓకే ఓకే ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఏం కల్చర్? మిక్స్డ్ కల్చర్ అంటే మిక్స్డా అంటే నీకు ఇక్కడ పాకిస్తాన్ ఇండియా డిఫరెంట్ కంట్రీకి వచ్చేసి తర్వాత చెప్పు ఈ కంటెంట్. ఆపు బేబీ. మొత్తం ఫ్రెష్ వాటర్ అన్నమాట. అక్కడ రివర్లో కలిసిపోతుంది. మనమైతే ఇప్పుడు తుర్తుక్లోకి వచ్చాము.
వాళ్ళేనా? మన వాళ్ళే. గొప్పది స్టోన్ అంటే చూడు. సో గైస్ మేమైతే తుర్తుక్లో లంచ్ కోసం ఆగామన్నమాట. సో ఇక్కడ మనకి మెన్యూ ఉంది. ఇది చూశాక నాకు ఇది షూట్ చేయాలనిపించింది. సో అవి అన్నమాట ప్రైజెస్. చికెన్ కర్రీ 630. బటర్ చికెన్, కడాయి చికెన్ అంటే ఇంక వాళ్ళ ఇష్టం అన్నమాట. సో లెట్స్ సీ, ఏదో ఒక తినక తప్పదు కదా. ఆప్రికాట్స్. Sharing is caring. Thank you. Sharing caring. కనుక్కోలే. థ్యాంక్ యూ. స్మెల్ భలే ఉంది పై. ఆప్రికాట్స్. కొంచెం ఎలా చూపించు. జెండా ఇదే గుర్తించు. ఇదిగో ఇదే. What is it, bro? What is it? Where is it? Where is it? Some white color two. Yes. That's Pakistan. That is our side. Okay.
That green color है ना उधर नीचे उधर वो ये पाकिस्तान का लास्ट विलेज इंडिया का लास्ट विलेज वो एक रिवर है 와, 누구 이거다 정말 레디 소주잖아요. ఇందులో సో గైస్ ఈయన ఏమంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్లో ఉండిపోయిందంట. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫ్ అందరూ పాకిస్తాన్లో ఉంటున్నారంట. బట్ ఆయన మాత్రమే ఇక్కడ ఇండియాలో ఉంటున్నారంట. ఇప్పుడు చూస్తే అక్కడ మీరు ఒక గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో. సో అది పాకిస్తాన్ లాస్ట్ విలేజ్. అండ్ ఇక్కడ ఈ కొండను చూస్తే ఇది మొత్తం పిఓకే. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పైన మీకు వైట్గా కనిపిస్తుందా? సో దిస్ థింగ్. సో గైస్ మేమైతే ప్రస్తుతానికి ఇండియాస్ లాస్ట్ విలేజ్కి వచ్చాం, థాంగ్ విలేజ్ అనమాట. సో ఇక్కడ నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ అస్ పిఓకే, అది జస్ట్ 2.2 కిలోమీటర్స్ అవేలో ఉంది. అండ్ అక్కడ ఒక బోర్డు ఉంది, అది చూసినాక నాకైతే కొంచెం అనిపించింది ఏంటంటే జస్ట్ 200 మీటర్స్ అవే ఫ్రమ్ ఎనిమీస్ అబ్జర్వేషన్. అంటే మన ఎనిమీ నుంచి మనం జస్ట్ 200 మీటర్స్ అవే మాత్రమే ఉన్నామని ఉంది. ఓ అది చూడగానే వేరే లెవెల్ అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది ఫైనల్ విలేజ్. ఒక్కసారి చూడండి, చాలామంది ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. సో ఇది లాస్ట్, తర్వాత అదంతా లోయ. వెనకాతల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ యొక్క లాస్ట్ విలేజ్ ఇది. ఎలాగైతే ఇండియాకి లాస్ట్ విలేజ్, సో అక్కడ ఒక పిఓకే యొక్క లాస్ట్ విలేజ్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను కెమెరా తెప్పి. చాలా బంకర్స్, ఇండియన్ బంకర్స్, ఇండియన్ ఆర్మీ యొక్క బంకర్స్ ఉన్నాయి. డెఫినెట్లీ రావాలి, ఇక్కడికి వస్తే వేరే లెవెల్ ఫీలింగ్లో ఉంది. సో గైస్ శాండ్ డ్యూన్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో బేసికలీ ఈ శాండ్ డ్యూన్స్ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్ అనమాట. ఇక్కడ మనకి ఏటీవీ రైడ్స్, అట్ ది సేమ్ టైమ్ క్యామెల్ రైడ్ అనేది ఉంటుంది. సో ఈ క్యామెల్ రైడ్ అనేది మామూలు క్యామెల్స్ కాదు, ఈ క్యామెల్స్ ఓన్లీ ఇక్కడ ఉంటాయంట, డబుల్ హంప్ క్యామెల్. సో బేసికలీ వీటికి 2 హంప్స్ ఉంటాయి. జనరలీ క్యామెల్కి ఒక హంపే ఉంటుంది, ఇక్కడ 2 హంప్స్ ఉంటాయి. ఆ క్యామెల్స్ ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఆ రైడ్స్ ఉంటాయి, ఏటీవీ రైడ్స్ ఉంటాయి, చిన్న చిన్న గేమ్స్, ఆర్చరీస్, వీచరీస్ అన్నీ అలాంటివన్నీ ఉంటాయి. సో చూస్తారు కదా, చాలా క్రౌడెడ్ ఉంది ఇక్కడ. ప్రస్తుతానికి అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. చలి అయితే ఎక్కువ లేదు, అలానే ఎండ కూడా ఎక్కువ లేదు. సో ఎలా అనిపిస్తుంది నీకు? నేను ఈరోజు పాకిస్తాన్ చూసి వచ్చాను. ఈరోజు అసలు యాక్చువల్లీ అది ఇంపార్టెంట్. అసలు పిఓకే బార్డర్ వరకు వెళ్ళి అసలు అక్కడ 200 మీటర్స్ ఏమన్నారు అది, యువర్ అండర్ ఎనిమీ అబ్జర్వేషన్ 200 మీటర్స్ అవే. ఓ మై గాడ్, 200 మీటర్స్ అవేలో మన ఎనిమీ మనకు ఉన్నాడు అని చూస్తున్నారు. ఆ ఎనిమీ మనల్ని వాచ్ చేస్తున్నాడు. అది వేరే లెవెల్ అండి. సో దిస్ ఈజ్ ది ప్లేస్. డబుల్ హంప్ క్యామెల్ రైడ్కి కానీ ఏటీవీ. ఓకే చలో లెట్స్ గో. సో డబుల్ హంప్ క్యామెల్స్.
సో ఈ రైడ్ చేయాలంటే 15 minutesకి 500 అంట. ఓన్లీ 1 person per camel. హలో. చాలా కెమెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ అక్కడ శాండ్లోకి అయితే చాలానే వెళ్ళాయి. లెట్ మీ జూమ్ ఇట్. ఇక్కడ ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఆర్చర్ ఇవన్నీ ఆడుతున్నారు. అండ్ ఒక షో కూడా ఉంది, లదాఖీ కల్చర్ షో అని చెప్పి ఒక షో కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే మా వైఫ్ ఇప్పుడు క్యామెల్ రైడ్ చేయబోతుంది. తనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూద్దాం. సో ఎప్పుడైనా చేసావు క్యామెల్ రైడ్? చేశాను వైజాగ్లో, బట్ అంటే ఇంటి దగ్గరికి వస్తే కదా నార్మల్ క్యామెల్స్. ఏ సంవత్సరంలో? హౌస్ ఇది ఒక 6-7 years. అచ్చా, 4 తీసి బాబోయ్. ఇవ్వు, ఎవరో ఒకరికి ఇవ్వు. నేను కాదనుకుంటా. జాగ్రత్త తిరిగిపోతుంది. థ్యాంక్ యూ చెప్పి మంచిగా సేఫ్టీగా తింది. कपड़े लेके आए थे वरना वो वॉची मिल जाए ना वो अरवे ना मानू ना रेडा రేపు 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 పెద్దలే రేపు సో ఇప్పుడే మా డిన్నర్ అయితే అయిపోయింది. సో డిన్నర్తో పాటు వాళ్ళు చిన్న బాన్ఫైర్ కూడా అరేంజ్ చేశారు. సో బాన్ఫైర్ దగ్గర కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకొని సో రేపు ఏంటి ప్లాన్, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎంత దూరం, ఇవన్నీ చెప్పారనమాట మార్షల్ అండ్ మా టీమ్ లీడ్. సో అదంతా చూసుకొని ప్రస్తుతానికి ఇప్పుడు రూమ్కి వచ్చేసాం పడుకోవడానికి. చాలా టైర్డ్ అయిపోయాం. సో బేసికలీ ఈరోజు కవర్ చేసిన దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ తుర్తుక్ విలేజ్ అండ్ తుర్తుక్ విలేజ్ దాటినాక వెళ్ళిన మన ఇండియాస్ లాస్ట్ విలేజ్ విచ్ ఇస్ థాంగ్ విలేజ్. సో అక్కడికి వెళ్ళినాక బైనాక్యులర్స్ తీసుకొని పిఓకేలో ఉన్న ఆ విలేజ్ని చూడడం, లేదంటే మన ఇండియన్ ఆర్మీ యొక్క బంకర్స్ చూడడం. సో అవి చాలా ఎక్సైట్ చేసాయి. నాకైతే చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దారిలో కూడా వెళ్తున్నప్పుడు ఆర్మీ కాన్వాయ్స్ రావడం, వాళ్ళకి మనం సెల్యూట్ చేస్తే వాళ్ళు తిరిగి మనకు సెల్యూట్ చేయడం, మనకి హాయ్ బాయ్ చెప్పడాలు. సో చాలా చాలా మొత్తం
మొత్తం జర్నీ మొత్తం చాలా వండర్ఫుల్గా జరిగింది. సో రేపు వచ్చేసరికి రేపు ప్యాంగాంగ్ వెళ్తున్నాం. సో ప్యాంగాంగ్ ఈ నూబ్రా వ్యాలీ మేము ఎక్కడైతే ఉంటున్నామో ప్రస్తుతం హుందర్లో ఉంటున్నాం. సో ఈ హుందర్ నుంచి హుందర్ నుంచి ప్యాంగాంగ్ ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్. సో ఆ 150 కిలోమీటర్స్లో 70-80 కిలోమీటర్స్ వరకు చాలా వర్స్ట్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందంట. మరి అదైతే చెప్పాడు ఆ మార్షల్. సో చూడాలి, 3-4 వాటర్ స్ట్రీమ్స్ కూడా దాటాల్సి వస్తుంది అని చెప్పారు. 2-3 పేర్స్ సాక్సెస్ అండ్ షూస్ పెట్టుకోవాలని చెప్పారు. పిలియన్ రైడర్స్ వెనకాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిగిపోవాలి అన్నారు. సో బైక్ ఒకవేళ నీటిలో పడితే ఏం చేయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. సో ఆ బ్రీఫింగ్ అంతా అయితే అయ్యింది ఇప్పుడు. సో చూడాలి రేపు ఎలా ఉంటుందో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ Day 7 of our Ladakh trip. See you. Bye bye. Good night.